ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభా హెల్తీ ఫుడ్స్ అండి. మీకు ఈరోజు మ్యాంగోస్తోనే రెసిపీ చూపిస్తానండి. మనకు సమ్మర్లో ఎలాగో మ్యాంగోస్ ఉంటాయి కదా, ఏ మ్యాంగోస్ అన్నా తీసుకోవచ్చు. అలాగే ఈరోజు మ్యాంగోస్తోన మీకు రవ్వ కేసరి ఎలా చేస్తారో చూపిస్తానండి. సూజీ రవ్వతోన మనకు కేసరి చేసుకోవచ్చు. నేను చూపించేది చూడండి ఫ్రెండ్స్, సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. టైం ప్రాసెస్ కూడా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ మ్యాంగో కేసరి అనేది మనకు దేవుడికి నైవేద్యంగా కూడా ప్రసాదంగా పెట్టొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అండి, ప్లీజ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మ్యాంగో కేసరి ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపిస్తాను. నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మ్యాంగో కేసరికి ఇంగ్రీడియంట్స్ అండి, ముందుగాను 200 గ్రామ్స్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అండి, అలాగే ఒక మ్యాంగో మీడియం సైజులోది తీసుకుంటున్నాను. ఏ మ్యాంగోస్ అన్నా తీసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు మ్యాంగోని కట్ చేసేసుకుందామండి. చూడండి, ఇక్కడ మ్యాంగోని పైన తొక్కంతా తీసేసుకోవాలండి. ముందుగా తొక్క తీసేసుకొని పీసెస్ వైజ్గా కట్ చేసుకోవాలండి. మ్యాంగో కేసరి అనేది చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనకు. అలాగే సమ్మర్లో మనకు మ్యాంగోస్ చాలా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇలా కేసరి చేసుకోవచ్చు. ఈ కేసరి అనేది అండి మనకు దేవుడికి నైవేద్యంగా కూడా ప్రసాదంగా పెట్టొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న విధంగా అన్ని కట్ చేసేసుకొని ఏ సైజులన్నా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మనం మిక్సీకి వేసేసుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి ఒక్క మ్యాంగో అయితే సరిపోతుందండి. ఇది మీడియం సైజులో మ్యాంగో తీసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ అన్ని మిక్సీ జార్లో వేసేసుకున్నాము. ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. మనకు ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాము. చూడండి, రెడీ అయిపోయింది. ఈ సైడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలండి. నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలండి. మనకు కిస్మిస్ అనేది తర్వాత వేసుకోవాలండి, ముందుగా వేయద్దు. కొద్దిగా లైట్గా కలర్ వచ్చాక ఇప్పుడు కిస్మిస్ వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి, బౌల్లోకి. అదే ప్యాన్లో అండి మళ్ళీ బొంబాయి రవ్వని వేపుకోవాలి. కొద్దిగా మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ నెయ్యి వేసాను, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. 2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. వేసేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని వేపుకోవాలండి. ఈ రవ్వని మంచిగా వేపుకుంటే మనకి ఏంటంటే కేసరి అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. లైట్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనండి. చూడండి, వేగింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే ప్యాన్లో అండి మనం వాటర్ వేసేసుకుందాము. ఈ కప్తో నేను 3 మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. నేను రవ్వ అనేది ఈ కప్తో 1 మెజర్మెంట్ ఫుల్గా 1 కప్ తీసుకున్నానండి. బొంబాయి రవ్వ అనేది వాటర్ అనేది వేడి కావాలి, బాగా వేడిగా అయినప్పుడు ఇప్పుడు మనము బొంబాయి రవ్వని వేసేసుకోవాలండి. వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి. వేసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. నిదానంగా బాగా కలుపుకోవాలి.
చూడండి మనకు ఇలా గట్టిగా కొద్దిగా చిక్కబడింది. ఇప్పుడు మనము మ్యాంగో ప్యూరీ అనేది వేసేసుకోవాలండి. అలాగే నేను ఇలాచీ కూడా వేస్తున్నాను. చూడండి ఇలాచీ వేసేస్తున్నాను. ఇప్పుడు మ్యాంగో ప్యూరీ వేసేసుకోవాలండి, మనం మిక్సీకి వేసుకున్నది. వేసుకొని కలుపుకోవాలి. చూడండి బాగా కలుపుకోవాలి. మ్యాంగో ప్యూరీని అంతా కేసరిలోకి మంచిగా కలుపుకోవాలి. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. మనకు ఇలా మ్యాంగో కేసరి అనేది టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకు మ్యాంగోలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు షుగర్ యాడ్ చేసేసుకోవాలి. షుగర్ కలుపుకోవాలండి. కొద్దిగా మనకు లిక్విడ్గా లూజ్గా అవుతుందండి కేసరి అనేది. మనకు 4 minutes ఇట్లా బాగా కలుపుకోవాలి. చూడండి లూజ్గా అవుతుంది. మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. చూడండి సూపర్గా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో కేసరి అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మ్యాంగో కేసరి అండి చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. టైం ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలో మ్యాంగో కేసరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేసరి అండి దేవుడు కూడా నైవేద్యంగా పెట్టచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.